నోయిడా కార్మికుల సమస్యలకు మద్దతుగా నంద్యాలలో ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు కార్మిక సంఘాలు సంయుక్తంగా నిరసన కార్యక్రమం నిర్వహించాయి. ఉత్తరప్రదేశ్లో కనీస వేతనం, ఉద్యోగ భద్రత, 8 గంటల పని విధానం అమలు చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కార్మికులపై లాఠీచార్జ్ చేసి అరెస్టు చేయడం దారుణమని నాయకులు మండిపడ్డారు. కార్మికులపై లాఠీచార్జ్ చేసి అరెస్టు చేయడం దారుణమని నాయకులు మండిపడ్డారు. యోగి ప్రభుత్వం కార్మిక హక్కులను అణిచివేస్తోందని ఆరోపించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. పరిష్కరించాలి నోయిడా కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి నోయిడా కార్మిక సమస్యలు వెంటనే అమలు చేయాలి కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలి దేశవ్యాప్తంగా కనీస వేతనాల చట్టాన్ని ఉద్యోగ భద్రతను పోరాడతాం నోయిడా కార్మికులకు న్యాయం జరిగేంత వరకు కార్మిక సంఘాల ఐక్యత నోయిడా కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి వామపక్ష కార్మిక సంఘాలైనటువంటి సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు మద్దతుగా నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. నోయిడా కార్మికులు వాళ్ళని గొంతుమ కోరికలు కోరట్ల, వాళ్ళకు కనీస వేతన చట్టం ప్రకారము వాళ్ళ వేతనాలు ఇవ్వాలా, చట్ట ప్రకారము రెగ్యులర్ ఉద్యోగుల నియామకాలు చేపట్టాలా, చట్ట ప్రకారము కార్మికులకు ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి న్యాయసమ్మతంగా అనేక సందర్భాల్లో యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే నోయిడా కార్మికులందరూ కూడా వాళ్ళు పోరాటానికి సిద్ధపడ్డారు. అయితే ఈ నోయిడా పోరాటానికి సిద్ధపడ్డటువంటి కార్మికుల మీద ప్రారంభంలో చర్చలకు పిలిచారు. మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి దిగి వచ్చినట్లు యాజమాన్యం దిగి వచ్చి తర్వాత కాలంలో ఈ సమ్మెకు పోరాటాలకు నాయకత్వం వహించిన బాధ్యత వహించినటువంటి 300 మంది కార్మికుల మీద, కార్మిక నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి ఉద్యోగాల నుంచి తొలగించేటువంటి నేపథ్యం ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు దేశాన్ని కాపాడతా, రాజ్యాంగాన్ని కాపాడతా అని చెప్పి బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇదే రాజ్యాంగాన్ని కాపాడమంటే అడుగుతున్నా. ఈరోజు రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 14, 19, 21 ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు వాక్ స్వాతంత్రం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు సమస్యలు వస్తే నిలదించి పోరాటం చేసే హక్కు ఉంది. అటువంటి హక్కుల్ని కాలరాసే పద్ధతుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉన్నాయి. ఇటువంటి విధానాల్ని యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకించకపోతే మాత్రం ఇది దేశంలో అనేక ప్రాంతాలకు విస్తరించి కార్మికుల్ని అణచివేసే పద్ధతుల్లో, శిక్షించే పద్ధతుల్లో ఉండబోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కార్మిక వర్గం కన్నెర చేయకముందే ఈరోజు నోయిడా కార్మికులకు న్యాయం చేసే పద్ధతిలో ప్రభుత్వం స్పందించాలని, లేదంటే దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోర్టులకు అట్లే ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మరో పోరాటానికి సిద్ధం అవ్వాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఈ దేశంలో ఉన్నటువంటి వామపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా నోయిడా కార్మికులకు మద్దతుగా ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ ప్రధానంగా ఈరోజు నోయిడాలో కార్మికులు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి అడిగితే వందలాది మందిని తొలగించడం చాలా అన్యాయం. దీని మీద ఆల్రెడీ ఢిల్లీలో కూడా నిరసనలు, పార్లమెంట్ సభ్యులు కూడా నిరసనలు తెలియజేసినారు. కానీ అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నిరసనలను పట్టించుకోవడం లేదు. ఒక పక్క నిన్ననే మోడీ హైదరాబాద్కు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజలందరూ పొదుపు పాటించండి అని. బంగారు ఒక సంవత్సరం ఎవరు కొనాకరి అంటున్నాడు. నిజంగా బంగారు అనేది కొనడం ఆగిపోతే దాదాపు 3.5 కోట్ల మంది ప్రజల జీవనానికి దెబ్బతింటారంటే దాని మీద పనులు బతికే వాళ్ళు ఈరోజు ఇళ్లలో పనులు లేక ఇబ్బంది పడే పరిస్థితి. అట్లే పెట్రోల్, డీజిల్, మరి ఈ రోజు పెట్రోల్ డీజిల్ వాడకండి అంటున్నాడు. ఈ రోజు పెట్రోల్ డీజిల్ కు ప్రజలు అలవాటు పడిపోయినారు. వాడకపోవడం అంటే మళ్ళీ పాతకాలంలో సైకిళ్లు తెచ్చే పరిస్థితి. అంటే నీ చేతకానితనాన్ని, దేశాన్ని నడపని చేతకాక ఈరోజు ప్రజలు పొదుపు చేయండి అంటా ఉన్నాడు. మరి ముందు నీ మంత్రులు, నీ ప్రభుత్వము, నీ రాష్ట్ర ప్రభుత్వాలు పొదుపు చేసే ప్రజలకు ఇబ్బందులు ఉండవు. మరి ఒక పక్క ట్రంప్ ఏది చెప్తున్నాడో దానికి తల ఊపుతున్నాడు మోడీ.
నిజంగా యుద్ధం జరుగుతా ఉంది, యుద్ధాన్ని ఆపుదామని చెప్పేసి ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. పక్కన ఉన్న పాకిస్తాన్ కనీసం చర్చలన్నా జరపండి అని చెప్పేసి ప్రతిపాదించి, కానీ చాలా గొప్పలు చెప్పుకునే విశ్వగురు అని చెప్పుకునేటువంటి మోడీ ఈ రోజు యుద్ధం జరుగుతుంటే తనకు పట్టనట్టున్నాడు. భారతీయులకు మాత్రం పొదుపు పాటించండి, యుద్ధం మూలంగా నష్టపోతామని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. నోయిడా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. అట్లే లేబర్ కోడ్లు రద్దు చేసినాడు, 4 లేబర్ కోడ్లను తెచ్చినాడు, 44 చట్టాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు నోయిడా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, లేకుంటే భవిష్యత్తులో అన్ని వామపక్ష కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా నంద్యాల పట్టణంలో జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అయితే యూపీలో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ సీఎం గా ఉన్నటువంటి ఒక మతోన్మాద ప్రభుత్వాన్ని నడుపుతూ కార్మిక వ్యతిరేకిగా, ఈరోజు కార్మిక ద్రోహిగా ఈరోజు కార్మికుల పైన, నోయిడా కార్మికుల పైన విధ్వంసకాండను నిర్వహిస్తూ కార్మికులను వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించమని కోరితే అక్రమ నిబంధనలు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ యూపీ సర్కార్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో రానున్న రోజుల్లో అన్ని కార్మిక సంఘాలు ఐక్యమై నోయిడా కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు, దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక చట్టాలను అమలు చేసేంత వరకు, అదేవిధంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు కూడా ఈ పోరాటాలు కొనసాగుతాయని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఏఐటీసీ నాయకత్వానికి, సిఐటియు నాయకత్వానికి, ఐఎఫ్టి నాయకత్వానికి, కార్మికులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.